తండ్రి, సర్వశక్తి గల దేవ, పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పవిత్రమైన మీ మందిరంలో నీ బిడ్డలమైన మేమందరం చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, మీ నామమును ఘనపరచుటకు మీరు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పవిత్రమైన మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మీ స్వరమును మాకు వినిపించి మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అగ్నికారముల కృప చూపించి మమ్మల్ని దర్శించి మీరు మహింపొద్దమని ఈ పరిశుద్ధ దినమున నీ స్వరమును మాకు వినిపించమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుందాం. అందరం కూర్చొని ఉండగా దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్ని వారు తీసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుండి చివరి వరకు అలా దేవుని యొక్క వాక్యం చదవడగా మనం విన్నాం. నిజంగా దేవుని యొక్క కృప ద్వారా మనకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. మన యొక్క క్రియలను బట్టి కాదు, మన మంచితనం బట్టి కాదు, మనం జ్ఞానవంతులమని కాదు, మనం తెలివిగలవారమని కాదు, కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభులో ఉంటే నీకు శిక్షా విధి లేదు, అనగా నువ్వు నరకానికి పోవు, నువ్వు పరలోకమే పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు యేసుక్రీస్తుని రక్షకునిగా దేవునిగా అంగీకరించినందుకు నీవు ధన్యుడవు, ధన్యురాలు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనం అందరం ధన్యులముగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అన్యులు ఇంకా మారలేదు, అన్యుల కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అన్యులు రక్షణ పొందుటే దేవుని చిత్తం. అన్యులు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీవు నేను నశించిపోతుంటే దేవుడు ఎలా రక్షించాడో అదే రీతిగా అన్యజనులను కూడా దేవుడు రక్షించాలని ఈరోజు ఇష్టపడుతున్నాడు. అయితే మనలాంటి దేవుని బిడ్డలే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం బైబిల్లోని వారు తీసి చూడండి. రోమా 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు సంఘంతో, రోమాలో ఉన్న సంఘముతో ఏం మాట్లాడుతున్నాడంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని నామమున బలమైన విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు నీకు శ్రమ వస్తుంది, కొన్నిసార్లు నీకు కష్టం అనిపిస్తుంది, కొన్నిసార్లు నీకు ఇబ్బందులు వస్తాయి. అయితే దేవుని వాక్యంలో ఏమంటుందంటే, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని. హల్లెలూయా. ఇప్పటి కాలపు శ్రమలను నువ్వు లెక్క చేయొద్దు అంటాడు. హల్లెలూయా. వాటిని గొప్ప పర్వతంలాగా నువ్వు చూడొద్దు. శ్రమ వచ్చింది, ఆ శ్రమ నుండి విడుదల ఇయ్యమని దేవుణ్ణి ప్రార్థించాలి. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి నువ్వు కృంగిపోవద్దు. హల్లెలూయా. మనం కృంగిపోవడానికి దేవుడు మనల్ని రక్షించలే. మనం పిరికివారమై పారిపోవడానికి దేవుడు మనల్ని రక్షించలే. ఈ లోకంలో ధైర్యంగా ఉండి యేసు ప్రభు యొక్క వెలుగును సకల జనులకు ప్రకటించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వెలుగు చేత మనల్ని నింపాడు. హల్లెలూయా. కాబట్టి రాబో కాలంలో దేవుడిచ్చేటువంటి మహిమను, అనగా ఆ పరలోక రాజ్యమును దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా దిగి వచ్చేటప్పుడు, అనగా రెండవ రాకడలో ఆయన మహిమా స్వరూపుడై మేఘారూఢుడై ఆయన కొదమ సింహము వలె రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా
ఈ పాప శరీరం విడిచిపెట్టి దేవుని మహిమ శరీరం ధరించుకుంటాం. హల్లెలూయా. ఆ మహిమ శరీరం నీకు కావాలంటే, ఆ మహిమ శరీరం నువ్వు ధరించి పరలోక రాజ్యం నువ్వు చేరుకోవాలంటే, ఈ భూమి మీద నీకు కొన్నిసార్లు శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, కష్టం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. అయితే వాటన్నిటిలో నువ్వు ఓపికతో దేవునిలో నిలకడగా ఉండాలి. హల్లెలూయా. నేనుండలేను, నా వల్ల కాదు, ఈ బాధలు తట్టుకోలేను, ఈ శ్రమ తట్టుకోలేను, ఈ కష్టాలు నేను తట్టుకోలేనంటే నీకు పరలోక రాజ్యం లేదు. హల్లెలూయా. నీకేముండదట? పరలోక రాజ్యం ఉండదు. దేవుని కొరకు ఎల్లప్పుడూ మనం సుఖమే అనుభవించాలా. కష్టం వస్తే ఆ కష్టంలో కూడా దేవుని మహిమపరచాలి, కానీ దేవుణ్ణి మనం దూషిస్తామా? యోబు అన్నటువంటి మాటలు ఇవి. యోబు తన భార్యతో ఏమన్నాడంటే, దేవుని కొరకు ఎప్పటికీ మనం సుఖమునే అనుభవించాలా, దేవుని నామమున దేవుని కొరకు ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే ఆ కష్టంలో దేవుడా ఎందుకు ఇట్లా చేసినావని దేవుని మనం ప్రశ్నించవచ్చా? అలా ప్రశ్నించకూడదు కదా. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దాని నుండి విడిపించమని ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. నమ్మితే చాలు, ఆ నమ్మకంతో దేవుని మీద ఆధారపడితే చాలు, దేవుని యొక్క అద్భుత కార్యం తప్పకుండా నువ్వు చూస్తావు. హల్లెలూయా. చాలామంది దేవుని నమ్ముతారు కానీ విశ్వాసముతో బ్రతకరు. చాలామంది దేవుని అంగీకరిస్తారు కానీ హృదయంలో దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడు అంటే నమ్మకం లేని వారంటే దేవునికి అసలే ఇష్టం ఉండదట, దేవునికి నచ్చదట. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనకు నిజముగా మొరపెట్టే వారికి సహాయం చేస్తాడని నమ్మవలెను కదా అంటాడు. హల్లెలూయా. అర్థం ఏంటి? నమ్మకపోతే దేవుడు ఇష్టపడడు అన్నట్టే. ఆయన దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని మనసారా నమ్మితే దేవుడు నిన్ను మోసం చేయడు. హల్లెలూయా. దేవుడు ఏం చేయడటమ్మా? దేవుడు మోసం చేయడు. మనుషులు మోసం చేస్తారు, మనుషులు మాట తప్పుతారు, మనుషులు వాళ్ళకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. కానీ దేవుడు అట్లా కాదు. తన బిడ్డల క్షేమము కొరకు దేవుడు ఎల్లప్పుడూ కూడా కృప చూపించువాడై ఉన్నాడు. హల్లెలూయా. 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 కాబట్టి దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు మనం అందరం కూడా దేవుని మహిమలో ప్రవేశిస్తామని ధైర్యంతో, విశ్వాసంతో కృంగిపోకుండా, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, ఇబ్బంది కలిగిందని తొందరపడి వెనకబడి ఆగమైపోకుండా నిలకడగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో ఉండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. 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 ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే సృష్టి ప్రసవ వేదన పడుతుందట. ఎందుకు సృష్టి ప్రసవ వేదన పడుతుందంటే సృష్టికర్తను ఆరాధించకుండా మనుషులు సృష్టిని ఆరాధిస్తారు. హల్లెలూయా. లోకమంతటిని సృష్టించినటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించకుండా మనుషులు సృష్టికర్తను ఆరాధించకుండా దేవుడు సృష్టించిన జంతువులను, పశువులను, పక్షులను,
చెట్లను, బొమ్మలను మనుషులు ఆరాధిస్తున్నారు. సృష్టికర్తకి ఏమి ఇష్టం అంటే ఆయనను, ఆయన బిడ్డలు ఆరాధించడం ఇష్టం. అందుకే సృష్టిని దేవుడు ఏమంటాడంటే, సృష్టి ప్రసవ వేదనతో మూలుగుచున్నదట. హల్లెలూయా. ప్రసవ వేదన అంటే ఎంతమందికి తెలుసు? ప్రసవ వేదన అంటే అమ్మ, ప్రసవ వేదన అంటే పిల్లలు కన్నోళ్ళకి తెలుస్తుంది ప్రసవ వేదన ఎంత ఏందో. హల్లెలూయా. నాకు తెలియదు. నాకు తెలుస్తుందా? పురుషులకు తెలియదు, స్త్రీలకు తెలుస్తుంది. స్త్రీలు ఎంత పట్టుదల కలిగి ప్రార్థన చేయాలనే దేవుడు వాళ్ళకు ప్రసవ వేదన పెట్టిండొచ్చు. సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుందట. ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ జన్మించేటప్పుడు తల్లి ఎంత ప్రసవ వేదన పడుతుందో, ఈ మనుషులు జీవం గల దేవుని నమ్ముకోకుండా నన్ను ఆరాధిస్తున్నారేంటి, నన్ను పూజిస్తున్నారు ఎందుకు, సృష్టిని నన్ను ఆరాధిస్తున్నారు ఎందుకు అని ప్రసవ వేదన పడుతూ మూలుగుతుందట సృష్టి. హల్లెలూయా. అందుకే దేవుడికి ఏమి ఇష్టం అనిపిస్తుందంటే అంతటా అందరూ మారు మనస్సు పొంది రక్షణ పొందుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సృష్టి ఏమనుకుంటుందట? బైబిల్లోని వారు తీసుకురండి 19వ వచనం. సృష్టి ఏమనుకుంటుందట అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎంతో ఆశతో కనిపెట్టు. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. హల్లెలూయా. సాతానుడు భూమి మీదకి నెట్టివేయబడినప్పుడు సృష్టిని అంతటిని పాడు చేయడం మొదలుపెట్టిండట. సైతాన్ ఏం చేసిండట? సృష్టిని అంతటిని పాడు చేయడం మొదలుపెట్టాడు. మనుషులను పాడు చేశాడు, అడవులను పాడు చేశాడు, పరిస్థితులను పాడు చేశాడు, మనుషులకు రోగాలను పుట్టించాడు. సృష్టి అంతా వేదన చెందుతుందట, దుఃఖపడుతుందట. ఈ మనుషులైన కరెక్ట్ నమ్ముకుంటే నాకు కూడా విడుదల దొరుకుతుందేమో ఈ సైతాన్ నుండి అని సృష్టి కూడా బాధపడుతుందట. ఎటువంటి బాధ? ప్రసవ వేదన పడుతుందట. హల్లెలూయా, 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 హల్లెలూయా. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. హల్లెలూయా. ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనమును కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. హల్లెలూయా. ఈ శరీరం వదిలిపెట్టి ఎప్పుడు పరలోకం పోదునా అని చాలామంది హృదయం మూలుగుచున్నదట. ఈ శరీరం వదిలిపెట్టి దేవుని రాజ్యంలో ఎప్పుడు నేను ప్రవేశిస్తానో అప్పుడు ఈ వ్యర్థమైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యం అన్నీ పారిపోతాయి, చిక్కులన్నీ తొలగిపోతాయి. ఈ వేదనకరమైన పరిస్థితుల నుండి నన్ను ఎవ్వరు విడిపిస్తారు అని ఎంతో బాధపడుతున్నారట చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ అని వచ్చినాయి. దాంట్లో గేమ్ ఆడుతుంటే డబ్బులు వస్తాయి. ఫస్ట్ డబ్బులు బాగా వస్తున్నాయి కదా అని
ఇంకెక్కువ డబ్బులు దాని కొరకు ఖర్చు పెడుతుంటే ఉండి ఉండి ఒకేసారి ఆ బెట్టింగ్ యాప్ ద్వారా లాస్ వచ్చి చాలామంది ఏం చేస్తున్నారు అంటే యవనస్తులు, లాభం లేదు, మా అమ్మ ఇవ్వదు, మా నాయన ఇవ్వడు, మేము ఆస్తిపరులం కాదు, ఇన్ని లక్షలు నేను ఎక్కడ తెచ్చి కట్టాలా అని వెంటనే వాళ్ళు చచ్చిపోతున్నారు యవనస్తులు చాలామంది. బెట్టింగ్ యాప్ అని ఒకటి వస్తుంది, ఆ గేమ్ ఆడుతూ ఉంటే డబ్బులు వస్తాయి, ఆ గేమ్ ఆడుతుంటే డబ్బులు వస్తాయి. మళ్ళీ మనం కొన్ని డబ్బులు వాళ్ళకు పంపించాలి, ఆ డబ్బులు పంపించినందుకు మళ్ళీ మనకు వస్తాయి. వచ్చి 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 కొన్ని లక్షల రూపాయలు అయినాక ఒకేసారి మొత్తం పోతాయి, ఒకేసారి మొత్తం పోతాయి. అప్పుడు ఏం చేశారట యవనస్తులు కొందరు, అక్కడ అప్పు తీసుకొచ్చి ఇక్కడ అప్పు తీసుకొచ్చి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి రాగానే ఎమ్మటే ఇస్తా, నేను ఖచ్చితంగా గెలుస్తా గేమ్లో, నేను 10 లక్షలు పెట్టినా ఇక రేపో మాపో 20 లక్షలు వస్తాయి నాకు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అని మళ్ళీ పోయి ఆ 10 లక్షలు దాంట్లో పెడితే ఇంకోసారి 20 లక్షలు రాకుండా ఆ 10 లక్షలు అటే పోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? చచ్చిపోయింది. అట్లా చాలామంది యూత్ చచ్చిపోతారు, ఏం చేయాలో అర్థం కాక. బెట్టింగ్ యాప్ చాలా మోసకరమైంది, యవనస్తులు దాని జోలికి పోవద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి కృప ద్వారా మనమందరం రక్షణ పొందాం. ఈ రక్షణ పరిపూర్ణం అయినాక మనం పరలోకం పోతాం. హల్లెలూయా. కొందరు ఏమని మూలుగుతున్నారటంటే, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో, ఈ వ్యర్థమైన శరీరం వదిలిపెట్టి నేను ఎప్పుడు పోతానో అని మూలుగుతున్నారట. కొందరేమో అప్పులై చచ్చిపోతారు, కొందరేమో యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కొందరు ఎవరో చంపితే చచ్చిపోతారు, కొందరు సొంతగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. భూమి మీద మనుషులకు మనశ్శాంతి లేదట, భూమి మీద మనుషులకు సంతోషం లేదు. కొందరు రక్షణ పొందిన వారు కూడా ఈ శ్రమ నుండి నన్ను ఎవరు విడిపిస్తారని దుఃఖంతో మూలుగుచున్నారట. ఇటు ఈ సృష్టి మూలుగుచున్నది, మనుషులు కూడా దేవుని మహిమ ఎప్పుడు దొరుకుతుందో అని మూలుగుచున్నారట. హల్లెలూయా. ఏలైనగా మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక నమ్మకం ఉన్నది. ఏంటిది ఆ నమ్మకం? రక్షణ పొందినాం, దేవుని సంఘంలో జీవిస్తున్నాం, మరణిస్తే పరలోకం పోతాం. హల్లెలూయా. మరణిస్తే అమ్మా ఎక్కడికి పోతాం? రక్షింపబడిన ఆత్మ అయితే పరలోకం పోతుంది. రక్షణ లేని ఆత్మ అయితే ఎక్కడ పోతుంది? నరకానికి పోతుంది. అప్పుడు నా మాటలు విని, నా బోధ విని నీతిగా పరిశుద్ధంగా జీవించిన ఆత్మ చచ్చిపోగానే ఎమ్మటే పరలోకం కనబడలేదనుకో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదనుకో, ఆ ఆత్మ దయ్యమై వచ్చి నా గొంతు బట్టి పిసుకుతుంది. అంతేనా కదా? ఎందుకు? నువ్వు చెప్పిన బోధ వినే కదా నేను యేసయ్యను నమ్ముకున్నా, నీ బోధ వినే కదా లోకంలో ఉన్న పాపం విడిచిపెట్టినా, లోకం విడిచిపెట్టినా, ఆశలు విడిచిపెట్టినా, తాగుడు విడిచిపెట్టినా, దొంగతనం విడిచిపెట్టినా, మోసం విడిచిపెట్టినా, అన్ని చెడు విషయాలు వదులుకొని నిన్నే నమ్ముకొని నీ మార్గంలో నడిచిన యేసయ్య ఈ అయ్యగారు బోధ విని చచ్చిపోగానే పరలోకం కనబడట్లే. హల్లెలూయా. అప్పుడు ఆ ఆత్మ దయ్యం వచ్చి నన్ను బట్టి పిసికి చంపుతుంది. ఎందుకు? నేను చెప్పిన బోధ అంతా అబద్ధమని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ బోధ అబద్ధం కాదు,
నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. ఆ నిరీక్షణతో బ్రతికి చాలామంది ఇప్పుడు పరలోకం చేరుకున్నారు. ఈ బోధ అబద్ధం కాదు. ధనవంతుడు అగ్నిగుండంలో గాలిపోతుంటే, ధనవంతుడు అగ్నిగుండంలో గాలిపోతుంటే దేవునికి ప్రార్థన చేసిండట, అయ్యా మీరంతా పరలోకంలో ఉన్నారు, నేను నరకంలో ఉన్నా, చచ్చిపోయినోడు లేచొచ్చి సమాధి బగలగొట్టుకొని వచ్చి సాక్ష్యం చెప్తే మా అన్నదమ్ములు కూడా నమ్ముకుంటారు. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడట, నా కుమారుడా, ఇప్పుడు నమ్ముకోనోడు చచ్చిపోయినోడు లేచిపోయి చెప్పినా కూడా వాళ్ళు వినరు, వాళ్ళు నమ్ముకోరు. భూమి మీద ఏలియా వంటి, మోషే వంటి నా ప్రవక్తలు ఉన్నారు, నా సేవకులు ఉన్నారు, నేను ఏర్పరచుకున్న నా దాసులు ఉన్నారు. ఎవడైతే వాళ్ళ మాట వింటాడో వాడు పరలోకం చేరుకుంటాడు. హల్లెలూయా. ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాము. ఆ నిరీక్షణతో, ఆ నమ్మకంతో చావుకైనా తెగించి చాలామంది సేవకులు దేవుని యొక్క పనిలో నిమగ్నం అయిపోతున్నారు. ఈ లోకం, ఈ పాపిష్టి లోకం దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సువార్తను ఆత్మల రక్షణ కొరకు ప్రకటిస్తుంటే ఈ లోకం, ఈ పాపిష్టి లోకం దేవుని యొక్క సేవకులను చంపేస్తుంది. ఈ బోధ, సత్యమైన బోధని తట్టుకోలేక దయ్యం పట్టిన మనుషులు దేవుని సేవకులను చంపేస్తున్నారు. హల్లెలూయా. ఒక్క సేవకుని చంపితే 100 మంది పుడతారని వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఈ బోధను నాశనం చేయాలని పురాతన కాలము నుండి కొన్ని వందల మంది రాజులు, అధికారులు, నియంతలు ఈ మార్గాన్ని చెడగొట్టాలి, ఈ బైబిల్ బోధ ఉండొద్దని ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళే చచ్చిపోయి ఇప్పుడు నరకంలో ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథం మాత్రం శాశ్వతంగా ఉన్నది. హల్లెలూయా. దేవుని గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు. దేవుని రాజ్యం నిత్యం నిలిచి ఉంటుంది. ఈరోజు దేవుని బోధ నువ్వు ఏమైతే వింటున్నావో అది సత్యమైనది, అబద్ధం కాదు. హల్లెలూయా. అబద్ధాలు చెప్తే అందరికీ మంచిగా అనిపిస్తుంది, నిజం చెప్తే చాలామందికి చికాకు పుడుతుంది. నిజం చెప్పినాం అనుకో, మనుషులు ఇక్కడే కాదు బయట కూడా ఎక్కడ పోయినా మంచి మాటలు చెప్పినాం అనుకో, మంచి మాటలు చెప్పేటోడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చెడు మార్గంలో పోదాం రా అంటే హ్యాపీగా పోతారు, సంతోషంగా పోతారు. పోదాంపా, నువ్వు ఎటంటే అటే పోదాంపా. వద్దురా, ఇట్లా చేయొద్దురా, అట్లా చేయొద్దురా, అక్కడికి పోతాడు. వద్దులే, ఊకే నాకెందుకు చెప్తావు. హల్లెలూయా. చాలామంది యవనస్తులు ఇంట్లో ఉండకుండా తప్పించుకొని, తల్లిదండ్రులకు దొరకకుండా ఈడికే పోయేస్తా, ఆడికే పోయేస్తా, అటు పోయేస్తా, ఇటు పోయేస్తా అని మాయమాటలు చెప్పి తప్పించుకొని ఇల్లు వదిలిపెట్టిపోయి చేతులార వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. చేతులార వాళ్ళ బ్రతుకులు చీకట్లు కలిసిపోతున్నాయి. నిరీక్షణ లేని బ్రతుకులు అయిపోతున్నాయి మనుషుల జీవితాలు. దేవుడు ప్రేమ గలవాడు గనక, ఆయన కృప ద్వారా మనం రక్షింపబడినాం గనక ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని కాపాడుకోవాలి కానీ పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. ఈ రక్షణ మన జ్ఞానమును బట్టి, మన మంచితనమును బట్టి, మన క్రియలను బట్టి కాదు, దేవుని కృప వలన వచ్చింది. ఆ రక్షణను నువ్వు కాపాడుకొని ఉంటే నీ నిరీక్షణ ఫలిస్తుంది. హల్లెలూయా. నీ ఎదురు చూపులు ఒకరోజు నిన్ను ఎక్కడికి తీసుకుపోతాయి? పరలోకానికి తీసుకుపోతాయి. నీ పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. హల్లెలూయా. నీ పేరు ఎక్కడ రాయబడి ఉందట? జీవ గ్రంథంలో రాశాడు దేవుడు. ఆ పేరును ఎవరు కూడా కొట్టేయలేరు. ఆ జీవ గ్రంథంలో రాయబడిన నీ పేరు ఎన్నడూ మాసిపోదు, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు రాసే రాతలు చెడిపోతాయి. హల్లెలూయా. మనుషులు రాసే రాతలు ఏమైతే అమ్మా చెడిపోతాయి. ఏవైనా పండుగలు వచ్చినప్పుడు కొందరు
వాళ్ళ ఇంటి ముందట మంచిగా పెండ చల్లుకొని చక్కగా అందంగా రంగులేసి ముగ్గేస్తారు. కాసేపట్లో ఆ కారు అట్లా పోగానే మొత్తం దొక్కిపోతుంది, మాసిపోద్ది, మొత్తం తొలగిపోద్ది, వ్యర్థం అయిపోతుంది. రాత్రంతా కూర్చొని ముగ్గేసి రాత్రంతా కూర్చొని రంగులేస్తే తెల్లారు లేచేసరికి అన్ని బండ్లు పోయి మొత్తం ఎక్కడెక్కడ చెదిరిపోద్ది. హల్లెలూయా. నువ్వు రాసుకున్న పుస్తకం ఒక్కొక్కసారి పోవచ్చు, దొరకకుండా పోవచ్చు. ఎక్కడ పోయిందో నా పుస్తకం అని నువ్వు వెతుక్కుంటావు. కానీ దేవుని గ్రంథంలో రాయబడిన నీ పేరు ఎవరు కూడా చెడగొట్టలేరు. అదే ధైర్యం, అదే విశ్వాసం, అదే నమ్మకంతో నువ్వు బ్రతకాలి. ఈ లోకం మిమ్మల్ని చూసి నిందిస్తుందట, ఈ లోకం నిన్ను చూసి ద్వేషిస్తుంది, ఈ లోకం నువ్వు నమ్ముకున్న దేవుని ఇష్టపడదు. ఎందుకు? ఆయన నిజమైన వాడని లోకానికి తెలియదు, ఆయన మాత్రమే జీవంగల దేవుడని లోకానికి తెలియదు. దానికి తోడు సాతానుడు మొత్తం తప్పుడు బోధ నేర్పిస్తున్నాడు మనుషులకి. తప్పుడు మార్గాలు నేర్పించడం వల్ల మనుషులు సత్యాన్ని పక్కకు పెట్టి చీకటిని ఆరాధిస్తున్నారు, చీకటిని అనుసరిస్తున్నారు. ఇది దేవుని యొక్క చిత్తం కాదు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది పరలోకం చేర్చబడుటే దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి కాబట్టి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఎవరు సహాయం చేస్తారమ్మా? చెప్పండి, ఎవరు సహాయం చేస్తున్నారు? నీవే గనక దేవుని బిడ్డవైతే, నీవే గనక క్రమంగా దేవుని సన్నిధికి వస్తుంటే, నువ్వే గనక క్రమంగా దేవునికి ప్రార్థన చేస్తుంటే, నువ్వే గనక క్రమంగా ఉపవాసం ఉండి దేవుని మొరపెడుతుంటే, ఒక్కటే ఒక గ్యారంటీ ఏంటంటే నీ విశ్వాస జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం కృంగిపో అవసరం లేదు. ఎవరు సహాయం చేసినా ఎవరు సహాయం చేయకపోయినా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. దానిని నువ్వు మనసారా నమ్మాలి. నువ్వు ఒకవేళ నమ్మలేకపోతే దేవుని మహిమను చూడలేవు. నువ్వు ఒకవేళ నమ్మలేకపోతే దేవుని యొక్క మహిమను నువ్వు చూడలేవు. కాబట్టి మనసారా నమ్మాలి. నన్ను రక్షించిన నా దేవుడు నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నాకు తోడుగా ఉంటాడు, నన్ను బలపరుస్తాడని హృదయపూర్వకంగా నువ్వు నమ్మాలి. నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాసం చొప్పున, నీ హృదయంలో ఉన్న నమ్మకం చొప్పున దేవుడు తప్పకుండా నీకు కార్యం జరిగిస్తాడు. అందుకే అంటాడు 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుగొలుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాస్తవంగా నువ్వు చదువుకోలే కాబట్టి నీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదట. ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియదట. కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటే బయట వాళ్ళు చూసి, అవును నువ్వు ఏం చదువుకున్నావు, ఇంత మంచిగా చెప్తాను మాటలు, ప్రార్థన చేసుకుంటా ఇంత తెలివిగల మాటలు మాట్లాడుతున్నావు, ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఎవరు నేర్పించారు, అసలు చదివే రాదుగా, నువ్వు బడికి పోలే కదా, అబద్ధం ఆడుతున్నావు కాదు. ఎందుకు అబద్ధం? నేను అబద్ధం ఆడట్లేదు, నాకు చదువు రాదంటే, మరి చదువు రాకపోతే ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఏ మాటలు? ఇగో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా మోకరించి, నువ్వు మాట్లాడే మాటలు చాలా తెలివిగల్లో మాట్లాడే మాటలు. నువ్వు చదువు రాదంటున్నావు, ప్రార్థన చేస్తేనేమో నువ్వు చాలా తెలివిగా ప్రార్థన చేస్తున్నావు, బాగా తెలిసిన వాళ్ళలాగా, బాగా చదువుకున్న వాళ్ళలాగా చేస్తున్నావు. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ సహాయం. హల్లెలూయా. చదువు వచ్చినా చదువు రాకపోయినా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడే
నీకు జ్ఞానంనిచ్చి ప్రార్థన చేయడానికి శక్తినిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి మాటలనిస్తాడు, జ్ఞానమునిస్తాడు, భాషలను ఇస్తాడు, నోటికి ఆయన శక్తివంతమైన మాటలను ఇస్తాడు. మనకు అసలు ప్రార్థన చేయడం ఎట్లనో తెలియదట. కానీ పరిశుద్ధాత్ముడే మనలో ఉండి, ఆయన ఆత్మ ద్వారా మనలో ఉండి ప్రార్థన చేయడానికి శక్తిని, తెలివిని, జ్ఞానమును మన యొక్క మనసుకి ఇచ్చి మన పెదవుల ద్వారా బలమైన ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరికి తెలియని మాటలు, ఉచ్చరింప శక్యము కాని భాషలతో, మూలుగులతో ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్ముడే శక్తినిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే అంటాడు 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమిస్తున్న అన్న వాళ్ళు చేయతండి. ఓకే, అందరూ కూడా దేవుని ప్రేమిస్తున్నారు. అయితే దేవుడు ఏం చేసిండట, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి, తన సంకల్పము చొప్పున నువ్వు పిలువబడ్డావు కాబట్టి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. హల్లెలూయా. ఈ దేవుడు మేలు చేసే దేవుడా, కీడు చేసే దేవుడా? అమ్మా, మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? నాకు యాటను కోయకపోతే నీ చేను మింగేస్తా, నీ ఆవులను ఆగం చేస్తా, నీ పిల్లల్ని ఆగం చేస్తా. దేవుడు కీడు చేస్తాడా? అమ్మా, దేవుడు కీడు చేస్తాడా? కీడు చేస్తాడా దేవుడు? దేవుడు మేలు చేయడానికే ఉన్నాడు కానీ కీడు చేయడు. హల్లెలూయా. కీడు చేసేది దురాత్మ, కీడు చేసేది దయ్యం, కీడు చేసేది సాతాను, మేలు చేసేది దేవుడు. హల్లెలూయా. అందుకే అంటాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పిలువబడ్డావు. నువ్వు ఉత్తగానే వచ్చి ఇక్కడ కూర్చోలే, నువ్వు ఉత్తగానే దేవుని నమ్ముకోలే. నువ్వు దేవుని ఏర్పాట్లు ఉన్నావు కాబట్టే నువ్వు నమ్ముకున్నావు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు దేవుని ఏర్పాట్లు ఉన్నావు కాబట్టే నువ్వు నమ్ముకున్నావు. చెప్పండి, వాళ్ళతో చెప్పండి, పక్కన వాళ్ళతోని, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టే. నువ్వు దేవుని చేత పిలువబడినవు కాబట్టే నువ్వు ఆయన నమ్ముకున్నావు. హల్లెలూయా. నువ్వు దేవుని చేత పిలువబడ్డావు, అందుకే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. పిలువబడని వారు బయట ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, తిరుగుతారు అన్న బజార్లు పట్టుకొని. పిలుపు లేని వాళ్ళు ఎక్కడున్నారట? ఎక్కడో తిరుగుతారు, బయట ఎక్కడో తిరుగుతారు. నువ్వు పిలువబడ్డావు కాబట్టి నువ్వు నమ్ముకున్నావు. హల్లెలూయా. నువ్వు పిలువబడ్డావు కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నావు. నువ్వు పిలువబడ్డావు కాబట్టి దేవుని పరిశుద్ధ ఆత్మ నీలో ఉన్నది. నువ్వు ఏర్పరచబడిన బిడ్డవు కాబట్టి నిన్ను చూస్తే దయ్యాలు భయపడుతున్నాయి, సైతాను శక్తులు భయపడుతున్నాయి, మాంత్రికులు భయపడుతున్నారు, చేతబడి శక్తులు భయపడుతున్నాయి. అమ్మో, ఈ బిడ్డ పిలువబడిన బిడ్డ, ఈ బిడ్డ యేసయ్య బిడ్డ, వీళ్ళ జోలికి నేను పోలేను, వీళ్ళను నేను ఏం చేయలేకపోతున్నా. నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్యకి మహిమ చెల్లించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అవును, మనం అందరం కూడా పిలువబడ్డాం. ఈ లోకంలో దేనికి కూడా భయపడొద్దట.
ఈ లోకంలో దేనికి కూడా నువ్వు భయపడే అవసరమే లేదు. ఎందుకంటే దేవుని చిత్తములో నువ్వు పిలువబడ్డావు. పిలువబడిన నీకు పిలువబడిన నీకు మేలు కలుగుటకై. హల్లెలూయా. ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఏదైనా రోగం వచ్చిందనుకో, ఏదైనా శ్రమ వచ్చిందనుకో, దేవుడా ఎందుకు ఇట్లా చేసినావని దేవుని అనొద్దు. కష్టం కలగజేసేది సైతాన్, రోగం కలగజేసేది సైతాన్, ఇబ్బంది పాలు చేసేది దయ్యం, చిక్కుల పాలు చేసేది దురాత్మ, నిన్ను లోక సంబంధంగా జీవింపజేయడానికి ప్రయత్నింపజేసేది దురాత్మ. దేవుడు ఎందుకు నన్ను ఇట్లా చేస్తాడు, దేవుడు ఎందుకు నన్ను కాపాడట్లేదు, దేవుడు ఎందుకు నన్ను ఆదుకోవట్లేదు, నాకెందుకు ఈ చిక్కులు వస్తున్నాయో అని అంటే, నీ మార్గాన్ని సరి అయిన మార్గంలో, సత్యమైన మార్గంలో, స్థిరమైన మనసుతో దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నీకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కష్టం వచ్చేది దేవుని నుండా, శ్రమ వచ్చేది దేవుని నుండా, రోగం వచ్చేది దేవుని నుండా, ఇబ్బంది, శ్రమ, కష్టాలు, బాధలు దేవుని నుండి వస్తాయా? సంతానం కలగకుండా చేసేది దేవుడా? వివాహం జరగకుండా ఆటంకపరిచేది దేవుడా? దేవుడు ఆటంకపరుస్తాడా? దేవుడు కాపాడుతాడు, దేవుడు ఆదుకుంటాడు, మేలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? మేలు చేస్తాడు, కీడు చేయడు, అన్యాయం చేయడు, మోసం చేయడు. నీకు మేలే జరుగుతుంది. ప్రస్తుతం నీకు శ్రమ అనిపించవచ్చు, ప్రస్తుతం నీకు కష్టంగా అనిపించవచ్చు, ప్రస్తుతం నీకు బాధగా అనిపించవచ్చు. నీ బాధలన్నీ తొలగిపోయి నువ్వు గట్టు మీద నిలబడే రోజు త్వరలోనే ఉన్నది. హల్లెలూయా. నీ శ్రమలన్నీ తొలగిపోయి ఆనందంతో, సంతోషంతో గంతులు వేసే అనుభవం త్వరలోనే రానై ఉన్నది. హల్లెలూయా. అవిశ్వాసంతో ఉండొద్దు, అపనమ్మకంతో ఉండొద్దు. దేవుడే ఈ చిక్కు పుట్టించిన నేను దేవుని మీద నిందేయొద్దు. దేవుడు ఎన్నడూ కూడా ఎవరికి కూడా నష్టాన్ని కలగజేయడు. అందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరగేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్నావంటే ముందే నిర్ణయింపబడ్డావు. నువ్వు పుట్టక ముందే దేవుని ఏర్పాట్లో ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావట? నువ్వు పుట్టకముందే ఎక్కడున్నావు? నువ్వు పుట్టకముందే ఎక్కడున్నావు? నువ్వు పుట్టకముందే దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. నువ్వు భూమి మీద పుట్టినవు, ఇప్పుడు దేవుని నమ్ముకొని దేవునిలో ఉన్నావు అంటే నీ తెలివి వల్ల, నీ జ్ఞానం వల్ల కాదు. నువ్వు దేవుని ఏర్పాట్లో నిర్ణయింపబడ్డావు కనుక దేవుని నమ్ముకున్నావు. హల్లెలూయా. అందుకే అంటాడు మనమాట ధన్యులమాట. మనం ఎవరమాట? దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరట? ధన్యులు. ఈ ధన్యత దేవుని కృప ద్వారా వచ్చింది, నీ వల్ల కాదు. ముందుగానే నిర్ణయింపబడ్డావు కనుక నువ్వు రక్షణ పొందుకోన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. హల్లెలూయా. ముందుగా నిర్ణయింపబడిన వారం గనక మనల్ని ఆయన పిలిచిండు. అమ్మా, దేని కొరకు పిలిచిండు? ఉత్తగానే ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని పోవడానికి పిలిచిండా? దేని కొరకు పిలిచిండు? నువ్వు ఆయన కొరకు నీ కుటుంబంలో సాక్షిగా ఉంటావని పిలిచిండు. అన్య జనులకు నువ్వు సువార్త ప్రకటిస్తావని నిన్ను పిలిచిండు. మరణ పడకలో ఉన్న నిన్ను బాగు చేసి రక్షణ ఇచ్చింది. ఎందుకంటే ఆ సాక్ష్యం చెప్పి అనేకులను ఆయన వద్దకు తీసుకొస్తావని నిన్ను బతికిచ్చిండు. హల్లెలూయా. అందుకొరకే. లేకపోతే నిన్న రాత్రి చాలామంది చచ్చిపోయారు. మనమందరం బతికే ఉన్నాం, తయారై దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నాం.
నిన్న రాత్రి చాలామంది యాక్సిడెంట్లో చచ్చిపోయారు. పండుకున్న వాళ్ళు పండుకున్నట్టు చచ్చిపోయారు. నిన్న రాత్రి చాలామంది చనిపోయారు. ఈరోజు చూడకుండా నిన్న చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనమైతే ఈ రోజును చూడగలిగామంటే దేవుని యొక్క కృప వలనే. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యం మనల్ని ఎందుకు కాపాడుతున్నాడంటే మనం ఆయనకు కావాలి. హల్లెలూయా. మనం ఎవరికి కావాలట? దేవునికి, యేసయ్యకి నువ్వు కావాలి. నీ ప్రార్థన నచ్చింది, నీ విశ్వాసం నచ్చింది, నీ భక్తి నచ్చింది, నీ సాక్ష్యం నచ్చింది, నిన్ను ఆయన వాడుకోవాలని ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడుకోవాలని ఇష్టపడుతున్నంటే ఎమ్మటే నేను పాస్టర్ని అయిపోతా, లేకపోతే నేను పాస్టర్ అమ్మని అయిపోతా, అది కాదు. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని చేసుకుంటూ నువ్వు దేవుని కొరకు వాడబడాలి. హల్లెలూయా. నువ్వు ఏం పని చేసుకొని బతుకుతున్నావో ఆ పని చేసుకుంటూ దేవుని యొక్క సంఘము అభివృద్ధి అవుట కొరకు, ఆత్మల రక్షణ కొరకు నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘ అభివృద్ధి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. నూతన ఆత్మలు రక్షింపబడాలని మొరపెట్టి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన బలమైనదైతే నీ ప్రార్థన ద్వారా అనేకులు రక్షింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చెను. హల్లెలూయా. పిలువబడిన మనలందరినీ దేవుడు ఏం చేసిండట? నీతిమంతులుగా మార్చేసిండు. హల్లెలూయా. పాపులనుగా కాదు అమ్మ, పాపులనుగా కాదు. ఎవరినిగా మార్చేశాడట? ఎవరుగా మార్చేసినట? నీతిమంతులుగా మార్చేశాడు. హల్లెలూయా. తన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఎవరినైతే నీతిమంతులుగా మార్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. దేవుని సాక్షిగా మనం జీవిస్తుంటే మనకు ఘనత వస్తుందట, ఘనత వస్తుందట, ఘనత వస్తుందట. ఆ ఘనత మనుషుల వల్ల వచ్చేది కాదు, దేవుని వల్ల వచ్చేది. హల్లెలూయా. అందుకే ఎవ్వరు కూడా గర్వపడడానికి వీల్లేదట, ఎవరు కూడా అతిశయపడడానికి వీల్లేదు, ఎవరు కూడా నాకే తెలివి ఉన్నది అనుకోవడానికి వీల్లేదు, ఎవరు కూడా నేనే గొప్ప అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ముందుగా నిర్ణయింపబడ్డావు కాబట్టి పిలువబడ్డావు. నువ్వు పిలువబడిన వ్యక్తివి కాబట్టి ఆయన తన నీతిని ఇచ్చి నిన్ను పవిత్రపరిచాడు. నువ్వు నీతిమంతునిగా జీవిస్తున్నావు కాబట్టి తన యొక్క మహిమను నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ చేత మనం నింపబడి ఈ లోకంలో ఉన్న సాతాను శక్తులను బంధించడానికి మనం సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. ఎలా నిలబడాలట? చెప్పండి, ఎలా నిలబడాలట? పిఏ స్వామి గారు అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకునితోని ఒకరి ఇంటికి వెళ్తే ఒక కాలు చేయి పడిపోయి మంచం పెట్టి ఉన్నటువంటి ఒక యవనస్తురాలు అన్నదట, అన్న నా కొరకు ప్రార్థన చేయండి, నేను సువార్త ప్రకటిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటిస్తా. ఆమె కొరకు ఆయన ప్రార్థన చేస్తే ఆమె ఏం చేస్తుందట అంటే, ఆ ఇంటి ముందట ఉన్న బజార్లో దుప్పటి పరుచుకొని అక్కడ పండుకొని దారిని వచ్చిపోయేటోళ్ళకి కరపత్రికలు ఇస్తుందట, యేసయ్యని నమ్ముకోండి అని. హల్లెలూయా. కాళ్ళు చేతులు మంచిగా ఉన్న వాళ్ళు దేవుని పని చేయడానికి వెనకాడుతున్నారు, కానీ కాలు చేయి పడిపోయిన ఆ సహోదరి, దేవుడు నన్ను ప్రేమించి రక్షించిండన్న, చచ్చిపోకుండా నా కాలు పడిపోయినా నా చేయి పడిపోయినా పర్లేదు కానీ యేసయ్య సువార్త చెబుతా అని కరపత్రికలు పంచి పెడుతుందట. హల్లెలూయా. ఎప్పటికీ ఆ అమ్మాయి ఫోన్ చేస్తూ మాట్లాడేదట పిఏ స్వామి గారితో, ఆ దైవజనునితో. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఈ చెల్లె ఫోను రావట్లేదు ఏందా అని వాళ్ళ వాళ్ళను ఫోన్ చేసి అడిగితే ఆ అమ్మాయి కొంతకాలం తర్వాత చనిపోయిందట, అందుకే ఫోన్ చేయట్లేదు. హల్లెలూయా. బతికినంతకాలం
మంచం మీద పండుకొని లేదా భూమి మీద పండుకొని దేవుని ప్రేమను తన సాక్ష్యాన్ని ఇతరులకు పంచి కరపత్రికలు పంచి ఒక సాక్షిగా ఆమె చచ్చిపోయింది. హల్లెలూయా. 2 కాళ్ళు మంచిగా ఉన్నాయి, 2 చేతులు మంచిగా ఉన్నాయి. మనం మంచిగా మన ఇంటికాన్ని వండుకొని తిని డబ్బులు సంపాదించుకొని మన ఇల్లు, మన వాకిలి, మన డబ్బు, మన సంపాదన మనం దాచిపెట్టుకోవడానికి సరిపోతుంది. మన పిల్లల్ని పోషించి పెద్ద చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టడమే సరిపోతుంది. వాళ్ళని పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టే లోపున మన శరీరం ఉడిగిపోయి ముసలోళ్ళం అయిపోయి కాళ్ళు చేతులు నొప్పులు పుట్టి నడువులు నొప్పులు పుట్టి అనారోగ్యానికి గురి అయిపోతున్నాం. ఇక దేవుని కొరకు పనిచేసేది ఎప్పుడు? దేవుని కొరకు ఆత్మను రక్షించేది ఎప్పుడు? నువ్వు పిలువబడ్డావు, నువ్వు ఏర్పరచబడ్డావు, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తివి. నీ సొంత పనులు చేసుకోవడం మాత్రమే కాకుండా నువ్వు దేవుని పని కూడా చేయాలి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి. ఈ దేవుని ప్రేమను, నీ సాక్ష్యాన్ని ఇతరులకు సువార్తగా ప్రకటించాలి. అందుకొరకే మనం అందరం కూడా పిలువబడ్డాం. హల్లెలూయా. 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు ఎవ్వరు లేరట. హల్లెలూయా. ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ అంతటా నువ్వే ఎడబాసిపోతే తప్పే. నీ అంతటా నువ్వే ఎడబాసిపోతే తప్ప నిన్ను బలవంతంగా దేవుని నుండి ఎవ్వరు వేరు చేయలేరు. హల్లెలూయా. నీలో ఉన్న దేవుని ఆత్మను ఎవ్వరు గుంజుకోలేరు. నిన్ను పరలోక భాగ్యం నుండి విడిపించి నరకానికి నిన్ను ఎవరు నెట్టేయలేరు. ఎందుకంటే నువ్వు దేవుని చేత పిలువబడ్డావు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి అనేవాడు ఎవడు లేడట భూమి మీద. హల్లెలూయా. చాలామంది రక్షణ పొందిన కూడా, మారు మనసు పొంది కూడా, దేవుని నమ్ముకొని కూడా ఇంకా భయపడతా ఉంటారు. మా ఇంటి ఎదురుగా ఉన్నోడు మంత్రగాడు ఏ మంత్రాలు ఎత్తాడో, ఏ రాత్రి నా ఇంటి మీదకి ఏం పంపిస్తాడో. హల్లెలూయా. మీకో విషయం తెలుసా? అమ్మ నాకెళ్ళి చూడండి. మీకో విషయం తెలుసా? ఆ మంత్రగాడు నిన్ను చూసి భయపడతాడు. ఆ మంత్రగాడు వాని బాధ ఏందట? అమ్మో ఈమె ఏ రాత్రి లేచి ప్రార్థన చేస్తుందో, ఈ యేసు ప్రభు ఆడ నన్ను దొక్కేస్తాడో, ఈ గొప్ప దేవుని వెలుగు భలే వస్తుంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళని వాడనుకుంటుంటే వీడేం చేస్తాడని నువ్వు బాధపడతావా? ఆ మంత్రగాడు ఏం చేస్తాడో నువ్వు ఏడతావా? ఎంత బుద్ధి లేనితను. నిన్ను చూసే భయపడతారు వాళ్ళు. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవని. దేవుని వెలుగు నీలో ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉన్నది. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు లేడట. ఎందుకు విరోధి లేడంటే, పరలోకపు తండ్రి మన రక్షణార్థమై తన కుమారుని దాచుకోకుండా మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా మన కొరకు పంపించాడు. ఏకంగా కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు మిగతావన్నీ ఎందుకు ఇయ్యడు? హల్లెలూయా. సొంత కుమారుణ్ణి అప్పగించిన యేసయ్య గొప్ప దేవుడు, పరలోకపు తండ్రి, యేసయ్యను ఈ లోకానికి బహుమానంగా ఇచ్చిన పరలోకపు తండ్రి సమస్తం మనకి ఇస్తాడా ఇయ్యడా? అమ్మ చెప్పండి, ఇస్తాడా ఇయ్యడా? ఇస్తాడా ఇయ్యడా? తప్పకుండా ఇస్తాడు. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకపో, నీ ఇష్టం. నమ్మకపోతే నీకే నష్టం. నమ్మితే నీకు మేలు. పక్కన వాళ్ళతో చెప్పండి, నమ్మితే నీకు మేలు, నమ్మకపోతే నీకే నష్టం. అవునా కదా? చెప్పండి. నమ్మితే ఏం జరుగుతుంది? నీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది.
ఖచ్చితంగా నువ్వు ఆశించింది దొరుకుతుంది. దేవుడు నీ ఎడల కార్యం ఖచ్చితంగా 100% చేస్తాడు. హల్లెలూయా. 100% నీ కొరకు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మకపోతే ఇక నీ కర్మ. నువ్వు నమ్మకం లేకపోతే నీ కర్మ. ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు, దేవుడు ఏం చేయలేడు. నువ్వు నమ్మితే ఈ భూమి మీద నిన్నెవ్వరేం చేయలేరు. ఎవ్వరేం చేయలేకపోగా నీకు సమస్తం మేలుకరంగా చేస్తాడట. హల్లెలూయా. ఆగమైపోయేటట్టు చేయడట, కష్టాల పాలైపోయేటట్టు చేయడట. ప్రస్తుతం నీ మనసుకి కొన్ని కష్టాలు శ్రమలు ఉండొచ్చు. వాటన్నిటి నుండి తప్పిస్తాడు. నీకు అన్యాయం చేయడు. హల్లెలూయా. దేవుడు ఏం చేయడటమ్మా? అన్యాయం చేయడు, మోసం చేయడు. నువ్వు పిలువబడిన వ్యక్తి కాబట్టి నువ్వు అన్యాయం అయిపోవు. నువ్వు స్థిరంగా దేవుని కృపలో ఉంటావు. ఆయన మన పక్షంగా ఉండగా విరోధి ఎవ్వడు లేడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అంటాడు. హల్లెలూయా. యేసయ్య తన ప్రేమ చేత ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకంకి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మనందరి కొరకు ప్రార్థన చేస్తాడట. హల్లెలూయా. మనందరి రక్షణ కొరకు మనందరం బలంగా ఉండాలని తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. దేవుని మొరపెడతాడు, తండ్రిని అడుగుతాడు మన గురించి. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రేమ గల రక్షకుడైన యేసయ్యను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయనను మన హృదయంలో దాచుకోవాలి. ఆయన అడుగుజాడలు మనం నడవాలి. ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. నీకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను క్రీస్తు నుండి ఎడబాపున. హల్లెలూయా. మళ్ళా చదువుతా. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను యేసయ్య ప్రేమ నుండి ఎడబాపుతుందా? ఎవ్వరు కూడా ఎడబాపలేరట. లోకంలో ఉన్నాయని చెప్తాడు. శ్రమ, ఖడ్గం, ఉపద్రవం, దుఃఖం, బాధ, కరువు ఇవన్నీ ఎడబాపలేవట. హల్లెలూయా. హల్లెలూయా. ఇవేవి కూడా మనల్ని ఎడబాపలేవట, నువ్వే గనక దేవుని బిడ్డవైతే. కాబట్టి చిన్న చిన్న వాటికి అదురుకొని పారిపోయావు. చిన్న చిన్న వాటికి అదురుకొని పారిపోయావు. దేవుని నుండి ఎడబాపేది భూమి మీద ఏం లేదట. నువ్వు అన్నిటికీ తెగించాల. హల్లెలూయా. ఏంటిదట? అన్నిటికీ తెగించాలట. హల్లెలూయా. సాయిల్ అనేట ఆయన ఒక పాట రాస్తాడు. ఏంటంటే విశ్వాస అట కత్తి మీద నడవాలట. అమ్మ కత్తి మీద నడతారు ఎవరైనా? కత్తి మీద నడవాలి, కలవరి కొండ ఎక్కాలంటాడు. హల్లెలూయా. కత్తి మీద నడవలేస్తాం మనం, దెబ్బకే కోసుకుంటుంది కదా. అమ్మో నేనాడ నడతా. అయితే కత్తి మీద నడితే ఆ కత్తిని కోసుకోకుండా యేసయ్య నీకు చేస్తాడట. హల్లెలూయా. అంటే అంత అద్భుతంగా నిన్ను కాపాడుతాడు. కష్టమైన, శ్రమ అయినా, కత్తి లాంటి శ్రమ అయినా, ఘోరమైన బాధ అయినా, దుఃఖమైన, వేదన అయినా మనసారా దేవునికి చెప్పు, దాని నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. మనసారా దేవునికి ప్రార్థన చేయి, నీకు మంచి రోజులు వస్తాయి. హల్లెలూయా. నీకేం జరుగుతుందట? మంచి రోజులు వస్తాయి. ఈరోజు నీ బాధ ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, నీ కష్టం ఎవరు చూడకపోవచ్చు, నీ ఇబ్బంది నిన్ను ఎవరు కూడా ఆదుకోకపోవచ్చు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని దృష్టి నీ మీద ఉన్నది. దేవుని యొక్క ప్రేమ నువ్వు పొందుకున్నావు. దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది.
దేవుడు నిన్ను ఎక్కడ కూడా వదిలిపెట్టడు. విశ్వాసమంచు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకుము సిద్ధమైన గొర్రెలవని మేము ఎంచబడిన వారం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మరణమైనను, హల్లెలూయా, మళ్ళీ చెప్తాడు అమ్మా, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా. రూఢిగా అంటే ఖచ్చితంగా, డౌట్ లేదు నీకు, ఖచ్చితంగా నమ్ముతున్నావు. నమ్మాలి నువ్వు. మరణమైన, దుఃఖమైన, శ్రమైన, దేవదూతలైన, ఉన్నవైన, రాబోయే అన్న లోకంలో ఉన్న మరి ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవ్వరు కూడా ఎడబాపలేరట. హల్లెలూయా. అదే ధైర్యంతో, అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో ఈ భూమి మీద బ్రతకాలి. చిన్న చిన్న వాటికి భయపడి పారిపోవద్దు. చిన్న చిన్న వాటికి లోకంలో పాపంలో పడిపోవద్దు. సైతాన్ నిన్ను బాగా శోధిస్తాడు. సైతాన్ నిన్ను దేవునికి దూరం చేయాలని చాలా మాయమాటలు చెప్తాడు. సైతాన్ నిన్ను చాలా మోసం చేయాలని చూస్తాడు. చిన్న చిన్న వాటికే నువ్వు ప్రలోభపడి పడిపోవద్దు. దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలి. నిలబడడం మాత్రమే కాకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మాలి మనసారా. నీ నమ్మకం చొప్పున తప్పకుండా నీకు అద్భుతం జరుగుతుంది. అనారోగ్యమా, స్వస్థత ఇస్తాడు. అప్పులైనయా, అప్పులన్నీ తొలగిపోతాయి. కష్టాల్లో ఉన్నవా, కష్టాలన్నీ పోతాయి. ఇల్లు లేక బాధపడుతున్నావా, ఇల్లు కూడా ఇస్తాడు. ప్రతిదీ కూడా ఇస్తాడు. నమ్ము, నువ్వు నమ్ము, మనసారా నమ్ము. నువ్వు కోల్పోయినవి కూడా తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. పోయిన సంవత్సరాలలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఏం చేస్తాడట, మళ్ళా తిరిగి ఇస్తాడట. పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇయ్యడంలో దేవుడికి ఎంతో ఇష్టం. హల్లెలూయా. పోగొట్టుకున్నవన్నీ ఇస్తాడట. గత కాలం అంతా నువ్వు అనుభవించిన కష్టాల నుండి విడుదలిచ్చి నీకు సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టడానికే తెగించిన యేసయ్య నీకు కావలసినవన్నీ ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకో. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం కలిగినా, వేదన కలిగినా, ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, చిక్కులో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, నీకు ఇబ్బంది కలిగినా దేవుని మీద అపనమ్మకం అనేది రావద్దు. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుని మీద అపనమ్మకం నీకు రావద్దు. దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాడు, నాకెందుకు ఇట్లా అవుతాయి, నాకే వస్తున్నాయి ఈ కష్టాలు? నో 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 నో. నీ పరిస్థితి దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. నిన్ను ఆయన చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను గమనిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిలో, అమ్మ నాకెళ్ళి చూడండి, ఎడారిలో నీళ్లు లేక హాగరు ఏడుస్తూ, ఈ పిల్లగాని సావు నేను చూడలేను, నీళ్లకు దప్పికెక్కువై చచ్చిపోయేటట్టున్నాడు వీడు అని ఆ పిల్లగాని ఆడ పడేసిందట. ఆ ఎర్రటి ఎండల పడేసింది. ఇక వీడు చచ్చిపోతాడు, వీడు చత్తా అంటే నేను చూడలేనని అక్కడ పడేసి దూరం పోయి ఏడుచుకుంటూ కూర్చున్నదట హాగరు. అప్పుడు దేవుడు మాట్లాడిండట, హాగరు నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నీకు నేను సహాయం చేస్తా, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తా, నీ కుమారుని ఎత్తుకోపో అనగానే పోయి ఎత్తుకోగానే అక్కడే ఊట తేలి, అక్కడే ఆ దగ్గరనే ఆ ఎడారిలో నీటి బుగ్గలు తేలి నీళ్లు పొరిలి పారితే
ఆ పిల్లగానికి దాపిచ్చి ఆమె దాగి తేరుకుందట. హల్లెలూయా. ఆ ఇష్మాయేలు యొక్క సంతతి ఇప్పటికి కూడా భూమి మీద ధనవంతులుగా ఉన్నారు. హల్లెలూయా. నీ కుమారుని కూడా నేను ఆశీర్వదిస్తా అని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇష్మాయేలీయులు గొప్పగా ధనవంతులుగా ఉన్నారు భూమి మీద. ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు వాళ్ళు, మహా గొప్ప ధనవంతులుగా ఉన్నారు వాళ్ళు, ఉన్నత స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆశీర్వదింపబడే వారిని దేవుడు మాట తప్పడు. మనం అందరం దేవుని కృప ద్వారా ఆశీర్వదింపబడిన వారం. మనం శాపగ్రస్తులం కాదు. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నది. నువ్వు ధైర్యంగా బ్రతకొచ్చు, నువ్వు విశ్వాసంతో బ్రతకొచ్చు. ఆయన కృపలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎదుర్కొనే సమస్యలన్నీ కల్లారా ఆయన చూస్తాడు. ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా దేవుని మీద అపనమ్మకం నీకు రావద్దు. ధైర్యంగా ఉండు, విశ్వాసం ఉంచు, దేవుని మహిమను కళ్ళారా చూస్తావు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి, ప్రభువా నా ఎడల నువ్వు కృప చూపిస్తున్నందుకు వందనాలని చెప్పండి. ఇంతకాలం నా కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకున్నా, నా బాధలు ఎందుకు వస్తున్నాయి అనుకున్నా, నాకెందుకు దుఃఖం కలుగుతుంది అనుకున్నా, నాకెందుకు ఈ చిక్కులని బాధపడ్డా, నా పరిస్థితులన్నీ నువ్వు చూస్తున్నావు ప్రభువా. నా పరిస్థితులన్నీ నువ్వు చూస్తున్నావు ప్రభువా. నిన్నే నమ్ముకుంటా, నీ కొరకే నమ్మకంగా ఉంటా, నీ సాక్షిగా నిలబడతా. నాకు అన్ని మేలులు చేస్తున్నావు. నువ్వు చేసిన మేలు నేను మర్చిపోను ప్రభువా. నీ మేలులో నేను సాగిపోతా ప్రభువా. నీ కృపలో నేను సాగిపోతా ప్రభువా. నన్ను బలపరచుమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఎన్నడు విడువని ఎడబాయని దేవా నీకు వందనాలు. కృపలో స్థిరపరిచే దేవా నీకు వందనాలు. నీ వాక్యంలో బలపరిచే దేవా నీకు వందనాలు. స్తోత్రం 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 తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఎన్నడు విడువని ఎడబాయని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మైక్ తీసుకునేస్తాను. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభువా నీవు సహాయం చేసావు కనుకనే, నువ్వు రక్షించావు కనుకనే ఇంత గొప్ప రక్షణ నాకు వచ్చింది ప్రభువా. ఈ రక్షణలో నేను సాగిపోతా. నన్ను బలపరచు, నాకు సహాయం చేయమని, అయ్యా నన్ను బలపరచు, నాకు సహాయం చేయమని ప్రార్థన చేయి. తండ్రి నీకే వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కృపా సత్య సంపూర్ణుడా, కెరూబులు సెరుబుల మధ్య ఆసీనుడా, కష్టకాలంలో ఉన్నవారిని ఆదరించువాడా, కన్నీరు తుడుచువాడా, కాలగతులు మార్చువాడా నీకే స్తోత్రం నాయన. నింగి నేల మారన్న యేసయ్యా నీకు స్తోత్రం నాయన. అయా ఉన్న వాడవా అంటున్న రాజ్యానికి స్తోత్రం నాయన. అయా ప్రభా నీ కృపా నీ కనికరం చేత నాయన ప్రభా మీ దాసుల్లో నుండి ప్రభా నా తండ్రి అయా రోమిలకు రాసిన పత్రిక ద్వారా నాయన అయా 8వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అవును ప్రభా నా తండ్రి నీ వాక్యాలు సెలవిచ్చిన రీతిగా అయా కరువైనా, కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఏదైనప్పటికీ నాయన నీ ఉండగా నా తండ్రి నాయన అయా ప్రభా నాయన మాకు విరోధి ఎవడూ లేడు నా ప్రభా. అయా ప్రభా నీవు ఉన్నావు కనుక మాకు సమృద్ధినిచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, అయా ప్రతి కరువు, కష్టం, ఇరుకు, ఇబ్బంది నుంచి విడుదలిచ్చే దేవుడు వేసయ్యా. అయా ప్రతి ఒక్కరము నాయన నీ కొరకు నమ్మకంగా, యథార్థంగా, బలముగా నాయన ఆత్మీయంగా ఎదిగి ఫలించే కృప దయచేయండి. ప్రార్థన అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి
అయ్యా నీకు వందనాలు. మెలకువాత్మ, ప్రార్థనాత్మ, పట్టుదల కలిగిన విశ్వాసము దయచేడాడి. అవును ప్రభా, దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభా అయ్యా నీవు మా దేవుడో గనుక, నీవు సత్యమైన దేవుడో గనుక, నిజమైన దేవుడో గనుక అయ్యా నైనా సర్వ మానవాళి కొరకు అయ్యా నైనా ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడో గనుక, నీ పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి పాపికి విడుదలిచ్చావు కనుక నాయనా నీ కృపతో నాయనా మమ్మను ప్రభా అయా దర్శించినందుకు వందనాలు. మమ్మను నాయనా రక్షణలోకి నడిపించినందుకు వందనాలు. అయా మా వల్ల అనేక అయా నాయనా ఆత్మలకు రక్షణ దయచేడాడి. నశించిపోతున్న ఆత్మలు వెదకి రక్షింపబట్టకు మీ కృప దయచేనైనా. అవును ప్రభా, ఆత్మల కొరకైన భారం మాకు దయచేయి. ప్రతి ఒక్కరికి నీ సువార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మల కొరకు ప్రార్థించే భారము ప్రతి బిడకు దయచేనైనా. అయ్యా అద్భుత గరుడ గొప్ప దేవానికి వందనాలు. ఇక్కడ ఉంటున్నటువంటి మా సంఘ బిడ్డలందరినైనా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకునండి. అయ్యా ప్రతి ఒక్కరికి ప్రార్థనాత్మ, కన్నీటాత్మ, ఉపవాస ఆత్మ చేత నింపండి. అయ్యా నీకు వందనాలు. నీ కృపా ప్రసన్నత బిడ్డల మీద కుమ్మరించండి. దుష్టుడైన అపవాదిని అగ్గిల కాల్చేయండి. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవా నీ కృపతోనైనా ప్రతి బిడ్డను ఆవరించండి. అయ్యా నీ కృపా ప్రసన్నత ప్రతి బిడ్డ మీద కుమ్మరించయ్యా. అయ్యా మెండైన దీవెనలతో ఆశీర్వదించండి. అయ్యా అయ్యా నీ కృపలో ఆవరించండి. అయ్యా అయ్యా నీవేనైనా ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దాయిచేయి. ప్రతి ఒక్కరికి నైనా సంపూర్తి స్వస్థత దాయిచేడాడి. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దాయిచేనైనా, ప్రతి బలహీనతల నుంచి విడుదల దాయిచేయి. ప్రతి సాతాను ఆటంకముల నుంచి విడుదల దాయిచేయి. ప్రతి ఒక్కరికి నైనా స్వస్థత శీఘ్రముగా దాయిచే ప్రభా. ప్రతి బిడను ప్రభా అయా వెనుకను ముట్టి స్వస్థపరచయ్యా. ప్రతి మోకాల నొప్పులు, నడుము నొప్పులను యేసు నామములో ఇప్పుడే ఆ నొప్పి అంతా తగ్గిపోను గాక నీకు వందనాలు. సంపూర్తి స్వస్థత విడుదల కలుగును గాక నీకు వందనాలు. ప్రతి అనారోగ్యం నుంచి ప్రతి బిడకు విడుదల దాయిచేయి. అనేక మంది బిడ్డలు ప్రభు నీలో దినదినమునైనా ఆశీర్వదింపబడే కృప దయచేయి. అంతమంది నీ సాక్షులు కూడా కృప దయచేయి. నీ జీవ గ్రంథములో మా పేర్లు రాసి ఉంచినందుకు మీకు వందనాలయ్యా. నీ కృపతో మమ్మల్ని ఆవరించండి. అయా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. అయా ప్రభు ఎల్లప్పుడు ప్రభా అయా నీ పిలుపుకు లోబడి మేము జీవించడానికి నీ కృప దయచేయి. ఏర్పరచబడిన మేము ప్రభు నీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించే కృప దయచేయి. అయా నువ్వు సత్యవంతుడవు కనుక అయా నిన్ను పోలి మేము నడుచుకోవడానికి మీ కృప దయచేడాడి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మా సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించండి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. మా దేశాన్ని కాపాడండి. మా దేశంలోనైనా అయా రక్షణ దయచేయి. మా దేశాన్ని దీవించయ్యా నీకు వందనాలు. అద్భుతం, ఆశ్చర్యకార్యం జరిగించండి. అయా ఈ ప్రపంచంలో నీ పరిచయం చేస్తున్న ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రపంచం అంతటినైనా అయా ప్రభువును దీవించండి. అయ్యా నీ కృపా ప్రసన్నత మా అందరి మీద కుమ్మరించండి. నీ వాక్యమునైనా మా హృదయంలో నూరంతలుగా ఫలించుకు నీ కృప దాయిచేయి. పరిశుద్ధ ఆత్మదేవ ఎల్లప్పుడూ నీ కృప చేతనైనా వాక్యానుసారంగా నడుచుకుంటూ అయానైనా నీ యొక్క కృపలో ఎదిగి ఫలించక నీ కృప దాయిచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.